హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్లడ్ హౌండ్స్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇన్కేస్ ఎవరన్నా ఇప్పటిదాకా కూడా బ్లడ్ హౌండ్స్ సీజన్ 1 చూడకపోతే కనుక నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మంచి మంచి యాక్షన్ బ్లాక్స్ తో, మంచి థ్రిల్లింగ్ స్టోరీతో బాగానే ఉంటుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. సీజన్ 1 చూసాకనే సీజన్ 2 చూడాలి. అప్పుడే సీజన్ 2 స్టోరీ అన్నది అర్థమవుతుంది. రెండింటి మధ్య కనెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇఫ్ ఇన్కేస్ సీజన్ 1 చూడకపోతే చూడండి. ఆ తర్వాత ఈ రివ్యూ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. సీజన్ 1 చూడకుండా ఈ రివ్యూ చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకే, ఈ సీజన్ 2 లో అయితే టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 50 minutes నుంచి యావరేజ్ గా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు ఈ సీజన్ కూడా. ఫస్ట్ సీజన్ లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే సీజన్ 1 లో లోన్ షార్క్స్ గురించి ఉంటుంది కదా, బట్ ఈ సీజన్ 2 లో మాత్రం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు భయ్య. వాళ్ళు బాక్సర్స్ ని టార్గెట్ చేసి IKFC అని చెప్పేసి ఒక లీగ్ అయితే రన్ చేస్తుంటారు ఒక డార్క్ వెబ్ లో. అందులో బాక్సర్స్ ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అన్నమాట. అదే గ్రూప్ మెయిన్ లీడ్ అయిన హీరోని టార్గెట్ చేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, ఎందుకు ఆ గ్రూప్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ బ్లడ్ హౌండ్స్ సీజన్ 2 అన్నది. ఇక నాకు ఎలా అనిపించిందిరా అంటే భయ, నిజంగా ఓపెన్లీ చెప్తున్నా, ఫస్ట్ స్టార్టింగ్ బాగానే అనిపించింది కానీ కాన్సెప్ట్ వెళ్ళి ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఫస్ట్ బాగానే అనిపించింది కానీ మధ్యలో ఎపిసోడ్స్ అలా కంటిన్యూగా చూసే కొద్ది బోర్ కొట్టేసింది భయ్య. నాకైతే సీజన్ 1 ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు నాకు. సీజన్ 1 లో స్టోరీ కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి, ఫైట్స్ హైలైట్ ఉంటాయి. మెయిన్ గా రైటింగ్స్ ప్రతి సీన్ కి, ప్రతి క్యారెక్టరైజేషన్ కి అండ్ డ్రామాకి రైటింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. బట్ ఈ సీజన్ 2 లో నాకు అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు అని నేను చెప్తున్నా. సీజన్ 2 లో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ పాటు IKFC అన్న ఛాంపియన్షిప్, బాక్స్ అని టార్గెట్ చేయడం ఇదంతా బాగానే అనిపించింది. ఈసారి యాక్షన్ బ్లాక్స్ కూడా బాగానే ఉన్నాయి భయ్య. ఇప్పటిలాగానే బ్లడ్ హౌండ్స్ లో మనకి బాగా నచ్చింది యాక్షన్ బ్లాక్స్. అంటే ఫిస్ట్ ఫైట్ లో ఉంటాయి మొత్తం అంతా కూడా బాక్సింగ్ టైప్. సో ఫైట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అండ్ అవన్నీ కూడా రియాలిటీకి తగ్గట్టుగా గ్రౌండెడ్ గా ఉంటాయి అనమాట. మరి ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండవు అనమాట. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ గా విలన్ క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ టోటల్ గా 7 ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ లో ఒక హైలైట్ మూమెంట్ అయితే ఉంటుంది అనమాట. సో అవి కూడా పర్లేదు, బాగానే అనిపించింది. అంటే అవి చెప్తాను బట్ స్పాయిలర్లు అవుతాయి. నచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని పాయింట్అవుట్ చేసి చెప్పలేను మరీ నచ్చిందని చెప్పేసి. ఎక్కువ నచ్చితే ఏదో ఒకటి చెప్పొచ్చు, బట్ పూణే నచ్చినాయి కాబట్టి స్పాయిలర్లు అయిపోతుంది కాబట్టి రివీల్ చేయట్లేదు. బట్ నెగిటివ్స్ లో చెప్తా చాలా విషయాలు. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వీక్ రైటింగ్ ఉంది భయ్య. అంత స్ట్రాంగ్ రైటింగ్ అయితే లేదనమాట. అండ్ మీకు సీజన్ 1 లోంచి ఈ సీజన్ 2 లోకి ఒక 2 క్యారెక్టర్స్ అయితే తీసుకొస్తారు. ఒకటేమో జైలు నుంచి బ్రేక్ చేసి ఒక క్యారెక్టర్ ని తీసుకొస్తారు, ఇంకొకటేమో క్లైమాక్స్ 7th ఎపిసోడ్ లో ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ రివీల్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు బ్రో. 2 క్యారెక్టర్స్ ని కూడా ఫోర్స్డ్ గా తీసుకొచ్చారు అనిపించింది. ఫస్ట్ క్యారెక్టర్ మీకు జైలు నుంచి తీసుకొచ్చే క్యారెక్టర్ కి లాస్ట్ వరకు యూజ్ చేసుకోరన్నమాట. ఆ క్యారెక్టర్ ని అప్పటిదాకా ఏదో ఉన్నారన్న పేరుకి ఉంటాడు అంతే, అది ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ ఇంకా 7th ఎపిసోడ్ లో వచ్చే క్యారెక్టర్ కూడా ఏదో మన తెలుగు మూవీస్ లో హీరో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మనో హీరోయిన్ కాపాడడానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటారు చూడండి, ఆ టైప్ లో యూజ్ చేస్తారన్నమాట. అది కూడా అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ సిరీస్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ నాకు అసలు వర్కౌట్ అవుతుంది ఏంటంటే సీజన్ 1 కి సీజన్ 2 కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ హీరో గాని తన ఫ్రెండ్ ఏమో కోచ్ కింద మారిపోతాడు. అంటే చాలా మార్పులు అయితే వస్తాయి కానీ బట్ హీరో క్యారెక్టర్ లో మార్పు ఉండదు బ్రో. ఇంకా చాలా వీక్ చేసేసారు హీరో క్యారెక్టర్ ని. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ సీజన్ లో చూసుకుంటే హీరో క్యారెక్టరైజేషన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బాగా ఆలోచిస్తాడు మనోడు, ఫైట్స్ అదిరిపోతాయి. ఇందులో ఫైట్స్ ఒక్కటే అదిరిపోతాయి, ఆలోచించిన పక్కన పెట్టేశారు. మనోడిని మరీ ఓవర్ డ్రామాటిక్ ఎమోషన్ క్యారెక్టర్ చేస్తారు. హీరో క్యారెక్టర్ ని మాట్లాడితే ఏడుస్తూ ఉంటాడు, ప్రతి చిన్నదానికి ఓ హట్ అయిపోతూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాదు. అసలు క్యారెక్టరైజేషన్ చాలా వీక్ చేసేసారు. అంతా మొత్తం వేరే వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాడు తప్ప మనోడు ఏం చేయడం అనమాట. సీజన్ 1 లో అలా ఉండదు. ఇక్కడ సీజన్ 1 లో లోన్ షార్క్స్ అంతా చేస్తున్నట్టే మొత్తం వీళ్ళిద్దరు చేసేస్తారు ఏం చేసినా. బట్ సీజన్ 2 లో అలా ఉండదు. సీజన్ 2 లో మీకు పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు, డిటెక్టివ్లు ఇన్వాల్వ్ అవుతారు, అండ్ హ్యాకర్లు ఇన్వాల్వ్ అవుతారు, ఇంకా కొన్ని ఇన్వాల్వ్ అయినవి కూడా అవన్నీ చెప్పేస్తే మళ్ళీ స్పాయిలర్లు అవుతాయి. సో ఇలా వేరే వేరే ఆస్పెక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చేస్తారన్నమాట. దానివల్ల హీరో ఏం చేసినట్టు ఉండదు, వీక్ అయిపోతుంటాడు అనమాట. అండ్ మెయిన్ గా ఆపోజిట్ లో విలన్ క్యారెక్టరైజేషన్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు గట్టికి కొడితే 4 ఉంటారు ఇప్పుడు అంతే. ఆ 4 ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ ని ఏదో పెద్ద లోన్ షార్క్ అంతకు మించి రేంజ్ కాన్సెప్ట్ చేసేసి దాన్ని అంతలా చూపిస్తారన్నమాట. అంత ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళకి అంత బెల్డప్ ఇచ్చేసి ఓవర్గా ఎలివేట్ చేసేసి వీళ్ళు కష్టపడిపోతూ ఉంటారన్నమాట. హీరో వాళ్ళు ఏం చెప్తే అది వినేస్తూ ఉంటాడన్నమాట. అరే ఏం మాట్లాడుతున్నారా, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు బ్రో. చిన్న లాజిక్ చెప్తా. విలన్స్ అందరూ కూడా
తప్పించుకుందామని చూస్తారన్నమాట. ప్రైవేట్ జెట్ సంథింగ్ ఇది. దాన్ని డిటెక్టివ్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ సంథింగ్ ఇలా అని చెప్పేసి ఆపేస్తారు వాళ్ళు. అంత పవర్ ఉంటుంది హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఇంటెలిజెన్స్ కి, వీళ్ళందరికీ. బట్ వీళ్ళని పట్టుకోలేరంట సేమ్ సిటీలో ఉన్నప్పుడు. ఇది ఎక్కడ దిక్కుమాల లాజికల్ రా బాబు అనిపించింది. లాస్ట్ లో పెట్టిన క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. కన్వీనియంట్ రైటింగ్ అనమాట. చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది భయ్య. చెడ్డ చిరాకు వస్తుంది ఆ కన్వీనియంట్ రైటింగ్ చూస్తే. నాకైతే చాలా సీన్స్ లో కన్వీనియంట్ గా రాసుకున్నారు రైటింగ్ అనిపించింది. హీరోకి తగ్గట్టు కొన్ని సీన్స్, ఆ ఫైట్స్ అక్కడ అవసరం లేకపోయినా ఫోర్స్డ్ గా క్రియేట్ చేయడం. క్లైమాక్స్ ఫైట్ అయితే మరీది అసలు అవసరమే లేదు అక్కడ, కానీ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే హీరో విలన్ మీద గెలిచాడని చూపించడం కోసం మాత్రమే. అస్సలు నచ్చలేదు నాకు అది అసలు. వన్స్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఏంటి దీనికే సరే అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా బొక్క పెట్టాలి ఏంట్రా అంటే కంటిన్యూషన్ సీజన్ 3 కోసం. నాట్ అట్ ఆల్ వర్క్అవుట్. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా బొక్కలు ఉన్నాయి భయ్య సీజన్ 2 లో. చెప్తున్నా చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి. మీరు చూడండి, మీ ఒపీనియన్స్ కూడా తెలుసుకోండి. మీకేమనిపించింది? సీజన్ 1 నచ్చిందా, సీజన్ 2 నచ్చిందా కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే సీజన్ 1 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తా. సీజన్ 2 లో చాలా బొక్కలు ఉన్నాయి, చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంది, అంటే చాలా ఫోర్స్డ్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఆ 5 సీక్వెన్సెస్ బాగున్నాయి, ఫ్యూ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఘోరంగా ఉంటుందని. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.